కాశ్యపాన్వయసంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్యజలధిం వందే రంగరామానుజం మునిం. అందరికీ దాసోహం. శ్రీకృష్ణార్జున సంవాదం భగవద్గీతని ప్రశ్నోత్తరాల రూపంలో మనకి అందించారు మన ఆచార్యులు శ్రీ 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 త్రిదండి శ్రీ రంగరామానుజ స్వామి వారు. అందులో 8 భాగాలు మనం పూర్తి చేసుకున్నాం. 8వ భాగంలో ఇన్ని పర్యాయాలు స్వజనం అని అంటాడేమిటి అర్జునుడు అని అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పారు గురువుగారు. స్వజనం అనేది మమకారానికి గుర్తని, నేను చంపను అంటే అది అహంకారానికి గుర్తు అని చెప్పేసి, ఈ అహంకార మమకారాలు తొలగితేనే అధ్యాత్మశాస్త్రం ఉపదేశం తెలుస్తుందని, అధ్యాత్మశాస్త్రం గురించి తెలుస్తుందని చెప్పేసి, అవి పోనంత వరకు మన కర్తవ్యాలు మనం సరిగ్గా నెరవేర్చలేమని, అది నెరవేర్చకపోక అనేక నెపాలు మనం చూపిస్తాము అని గురువుగారు చెప్తున్నారు. లోక కళ్యాణం కోసమే ఈ గీతాశాస్త్రం అవతరించబోతోందని చెప్పేసి అర్జునుడి మనసుని విశ్లేషిస్తూ, ఒకసారి ఒక విషయంలో మనం నిర్ణయం తీసుకుంటే ఎంతెంత సమర్థించుకుంటామో తెలియపోతోంది. ఇక తర్వాత శ్లోకం నుంచి యద్యప్యేతే అనే శ్లోకం నుండి మొదలుకొని అని గురువుగారు చెప్పారు. మళ్ళా శిష్యుడు ప్రశ్నిస్తున్నాడు, నిజంగా అంతే సుమా, ఎవరైనా మనని నువ్వు ఫలానా తప్పు చేశావు అని అంటే మనం అసలు ఒప్పుకోం. ఏ కారణాలు చెప్తే మనం చేసింది తప్పు కాదు అని ఎదుటివారు అనుకుంటారో అన్ని కారణాలు చెప్పడానికి చూస్తాం. యుద్ధం తాను మానివేయదలుచుకున్న అర్జునుడు ఇంకా ఏమేం కారణాలు చెప్పబోతున్నాడు? యద్యప్యేతేన పశ్యంతి లోపోపహత చేతసః కులక్షయకృతం దోషం మిత్రద్రోహే చ పాతకం కదన్న జ్ఞేయమస్మాభిః పాపాదస్మాన్నివర్తితుం కులక్షయకృతం దోషం ప్రపశ్యద్విజనార్దన అని అంటున్నాడు. దీని అర్థం క్లుప్తంగా చెప్పుకుందాం. మొదట, ఎవడైనా పిచ్చివాడు మన మీద రాయి వేస్తే మళ్ళీ మనం వాడి మీద రాళ్ళు విసురుతామా? తప్పుకుని వెళ్ళిపోతాం కదా. రాయి విసరడం తప్పని తెలియనివాడు కనుక ఆ పిచ్చివాడికి దోషం ఉండదు. కానీ తప్పని తెలిసిన మనం విసిరితే మాత్రం ఆ దోషం రానే వస్తుందిగా మనకి అంటున్నాడు సుమారుగా. భలే బాగుంది ఆర్గ్యుమెంటు. నిజమే, పిచ్చివాడి రాయికి తగలకుండా తప్పుకోవడమే ధర్మం. ఎస్కేపిజం అన్న తత్వాన్ని, అంటే పలాయన తత్వాన్ని వంటబట్టించుకున్న వారికి ఈ ఆర్గ్యుమెంటు బాగానే ఉంటుంది. రాయి విసిరినవాడు పిచ్చివాడు కదా అని భరించడమో లేదా తప్పుకొని వెళ్ళిపోవడమో అనేది మన బాధ్యతల్ని విస్మరించడమే. రాళ్లు విసరబడడం వలన తనకే కాక లోకానికి, సమాజానికి కూడా ముప్పు కలుగుతుంది. కనుక రాళ్లు విసరడం మానేటట్లు చేయడమో లేదా విసరడానికి మూల కారణమైన పిచ్చితనం వదిలేటట్లు చేయడమో ప్రతి వ్యక్తి యొక్క బాధ్యత అవుతుంది. కానీ తప్పించుకుని వెళ్ళిపోవడం కాదు. అందుచేత ఇక్కడ ధర్మం విషయంలో పొరపాటు భావనలు తొంగి చూస్తున్నాయి అర్జునుడి ఆర్గ్యుమెంట్లో. కూడని చోట బయలుదేరిన కృపా కరుణ అనే దోషాల వలన ధర్మాధర్మముల వివేకం నశిస్తోందన్న మాట అర్జునుడికి. డాక్టర్ గారు ఆపరేషన్ టేబుల్ దగ్గర అహింస అంటూ పేషెంట్కి శస్త్రచికిత్స చేయనంటే ఒక సామాజిక బాధ్యతని అవగాహన చేసుకోవడంలో లోపం జరిగినట్లే కదా. ఇక్కడైతే దుర్యోధనాదుల పిచ్చితనం ఏంటంట? లోభోపహత చేతసులు అన్నాడు అర్జునుడు వారిని. రాజ్యలోపము చేత కలుషితమైపోయిన మనస్సులు కలిగిన వారు అని అర్థం. లోభేన ఉపహతాన్ని చేతాంసి ఏషాంతే లోభోపహత చేతసః అని సంస్కృతంలో చెప్పుకోవచ్చు. బాగుంది, కానీ ఒక్క దుర్యోధనుడే కాదుగా యుద్ధానికి వచ్చింది. భీష్మద్రోణాదులు కూడా వచ్చారుగా. వారికి రాజ్యలోభం లేదుగా. వారి గురించి చెప్పడం లేదా అర్జునుడు? చెప్తున్నాడు, వారి గురించి కూడా చెప్తున్నట్లే. లోభోపహతే చేతాంసి ఏషాంతే లోభోపహత చేతసః అని అర్థం చెప్పుకుంటే సరిపోతుంది. అంటే రాజ్య లోభం చేత దూషితుడైన వాని, అంటే దుర్యోధనుని యందు మనస్సులు ప్రీతి కలిగిన వారన్నమాట. ఉపహతం అంటే కొట్టబడడం కదూ. అవును, దెబ్బతిన్న భవనము ఎలా నివాసయోగ్యము కాదో అలా కామ క్రోధ లోభములలో దేనిచేత దెబ్బతిన్నా ఇక మనసు సరిగా పనిచేయదు. ముందు 16వ అధ్యాయంలో
21వ శ్లోకంలో కృష్ణ పరమాత్మ వివరించబోతున్నాడు. త్రివిధన్నరకస్యేదం నాశనమాత్మనః కామక్రోధస్తదా లోభః తస్మాతేతత్రయం త్యజేత్ అని. కామము, క్రోధము, లోభము అనే మూడును నరకానికి 3 మార్గాలు అని అర్థం. ఇవి నాశనానికే దారితీస్తాయి. ఇంతకీ అర్జునుడన్న మాట ఏంటి? లోభోపహతచేతసః ఏతే. లోభము చేత మనస్సు చెడిన ఈ దుర్యోధనాదులు కులక్షయ కృతం దోషం, కులము నాశనమైపోవటం వలన కలిగే దోషమును, మిత్రద్రోహే చ పాతకం, మిత్రద్రోహం చేయటం వలన కలిగే పాపమును, నపశ్యంతి యజ్జపి, అర్థం చేసుకోలేకపోయినా, హే జనార్దన, ఓ కృష్ణ, కులక్షయ కృతం దోషం ప్రపశ్యద్భిః, కులనాశనం వలన కలిగే దోషాన్ని తెలిసిన అస్మాభిః, మన చేత, అస్మాత్ పాపాత్, ఈ బంధువధ అనే పాపం నుండి నివర్తితుం కదన్నజ్ఞేయం, మరలుట ఎట్లు తెలియదగదు అంటే మనం ఎందుకు యుద్ధాన్ని మానివేయకూడదు అని మొత్తానికి ఫలితార్థం. యుద్ధం అంటేనే భయం కదూ, ఎన్నో నష్టాలు. అదే అంటున్నాడు అర్జునుడు కూడా. కులక్షయే ప్రణశ్యంతి కులధర్మా సనాతనః, ధర్మే నష్టే కులం కృష్ణం అధర్మోభిభవచ్యుత. కులక్షయే సతి, వంశం నాశనం అయిపోతే, సనాతనః కులధర్మాః, ఎప్పుడూ ఉండవలసిన కులధర్మములు ప్రణశ్యంతి, సమూలంగా నాశనం అయిపోతాయి. ధర్మే నష్టే సతి, కులధర్మాలు నశించిపోతే, అధర్మ ఉత కులం కృష్ణం, అధర్మము కులమంతటిని అభిభవతి, ఆక్రమించి వేయును. అబ్బా, భగవద్గీతలో కూడా కులాల గోలేనా? ఈ కులాలు, జాతులు, వీటి వల్లనే భ్రష్టు పట్టిపోయింది మన సమాజం అంతా. కత్తిపీటతో కూరలు తరగడం చేతకాక చేయి కోసుకుని, కత్తిపీటల వలననే చేతులు కోసుకుని పోతున్నాయి కనుక వాటి ఉపయోగాన్ని నిషేధించమన్నాడట ఒక ఆయన. అలా ఉంది నీ మాట. ఎవరో కొందరి దుర్మార్గం వలన కొంతమంది మీద అత్యాచారం చేయబడి ఉండవచ్చు. అంత మాత్రం చేత సిస్టమ్ అంతా తప్పంటే ఎలా? ఒక్క పెద్ద యంత్రంలో ఒక్క స్క్రూ తుప్పు పడితే యంత్రాన్నే పారవేస్తామా? అసలు ఎలా బయలుదేరింది కుల వ్యవస్థ? ఆలోచించామా ఎప్పుడైనా? సరే చెప్పండి, ఎలా బయలుదేరింది? భగవద్గీతలో 4వ అధ్యాయంలో వస్తుంది, చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగసః అని. వ్యక్తుల యొక్క శారీరక, మానసిక స్థితులను, స్థాయిలను అనుసరించి సమాజాన్ని స్థూలంగా 4 విభాగాలుగా గుర్తించారు ఆనాడు. మేధాశక్తి పుష్కలంగా ఉండి పరిశోధనలలోనూ పరిశీలనలోనూ ఆసక్తి గలవారిని ఒక వర్గంగాను, పరిపాలనల్లో సమర్థులై దేశాన్ని అంతర బాహ్య ప్రమాదాల నుండి కాపాడగలిగిన వారిని ఇంకో వర్గంగాను, వ్యవసాయము వ్యాపారము చేసి సమాజ జీవనానికి ఆధారంగా నిలిచేవారిని మరో వర్గంగాను, ఎందులోనూ ప్రత్యేక నైపుణ్యం లేకపోయినా ఎందులో అయినా ఇమిడిపోగలిగి సహాయపడేవారిని మరొక వర్గంగాను విభజించారు. వీటినే కులాలని, వర్ణాలని, జాతులని రకరకాల పేర్లతో పిలిచారు. ఇంకా అందులో సబ్ డివిజన్స్ను ఏర్పరచుకున్నారు. డాక్టర్ కొడుకు డాక్టరే అవ్వడం, యాక్టర్ కొడుకు యాక్టరే అవ్వడం వంటివి తరచుగా సంభవిస్తూ ఉండడం వలన నిపుణతలు తరానికి మధ్య పెరగడం ప్రారంభమైనాయి. వారి బాధ్యతల్ని అనుసరించి నిత్య నైమిత్తిక జీవిత విధానాలు ఏర్పడ్డాయి. వారు చేసే పనుల్లో మార్పులు స్థిరపడ్డాయి. అవే ధర్మాలుగా, కులధర్మాలుగా రూపుదిద్దుకున్నాయి. అంటే వీళ్ళు ఇలా ఉండాలి, వాళ్ళు ఎలా ఉండాలి అని ఎవరూ శాసించలేదా? లేదు. ఆచార ప్రభవో ధర్మ అని కదూ వచనం. మన అవసరాల్ని, ఆసక్తులని అనుసరించి జీవన విధానం మారిపోతుంది తప్పనిసరిగా. వ్యవసాయం చేసేవాడి ఆహార విహారాదులు ఒకలా ఉంటే, రాజ్య పరిపాలన చేసేవారి ఆహార విహారాదులు ఇంకోలా ఉండడం తప్పనిసరి. వారు వీరిని అనుకరించినా, వీరు వారిని అనుకరించినా ఆ వృత్తి నాశనమైపోయి చివరికి సమాజం నష్టపోతుంది. రైలు ఇంజన్లో పనిచేసేవాడు గార్డులా పనిచేస్తాను, అందరం సమానమే కదా అంటే రైలు నడుస్తుందా? చిరకాలం నుంచి స్థిరపడిపోయి సమాజం చక్కగా నడవడానికి ఉపయోగపడేవే కనుక కులధర్మాలని సనాతనములు అని అన్నారంతే.
ఇలా ఆలోచిస్తే ఈనాటి సమాజంలో కూడా వర్ణ వ్యవస్థ ఉన్నట్లే. అవును, ఉంది. ఆనాటి పేర్లు లేకపోవచ్చుగాక ఈనాడు కొన్ని కొత్త పేర్లున్నాయి. సమాజం నడవాలంటే డివిజన్ ఆఫ్ వర్క్ తప్పనిసరి కదా. ఈనాటి సమాజాన్ని కూడా స్థూలంగా ఇంటలెక్చువల్స్, అడ్మినిస్ట్రేటర్స్, బిజినెస్ కమ్యూనిటీ, ఎంప్లాయీస్ అని విభజిస్తూనే ఉన్నాం. అయితే జనాభా అధికం అవడం వలన వనరులు సరిపోక స్వార్థపరులది పైచేయిగా ఉంటూ విభజనలో స్పష్టమైన సరిహద్దులు కనుమరుగుతూ ఎంప్లాయీస్గా ఇంటలెక్చువల్సు, అడ్మినిస్ట్రేటర్స్గా బిజినెస్ కమ్యూనిటీ కలిసిపోయి ఇబ్బంది పడుతూ సమర్థింపుకు ఏమీ దొరకక వెనకటి కులధర్మాల్ని రూపుమాపాం అని గొప్పలు పోతున్నాం అంతే. కులం అంటే డివిజన్ అని అర్థం. కులధర్మం అంటే ఆ డివిజన్ వారు ఎలా ప్రవర్తిస్తే సమాజ శ్రేయస్సు కలుగుతుందో అది. లాయర్స్ అనే డివిజన్ వారు ఆపరేషన్స్ చేసినా, డాక్టర్స్ డివిజన్ వారు కోర్టులో వాదించినా ఏమాత్రం ప్రయోజనం ఉంటుందో గ్రహించగలం కదా. లాయర్స్ కులధర్మాల్ని లాయర్స్ పాటించవలసిందే, డాక్టర్స్ కులధర్మాల్ని డాక్టర్లు పాటించవలసిందే. ప్రతి వారి అంటే ప్రతి డివిజన్ కులధర్మాలు సనాతనములే, చిరకాలం నుండి వస్తున్నవే. అర్థమైంది. యుద్ధం జరిగితే యుద్ధంలో కొంతమంది చనిపోతే ఆ చనిపోయిన వారిలో ఏదైనా ఒక ప్రత్యేకమైన డివిజన్ వారు అధిక సంఖ్యాకులుండి ఆ డివిజన్ అదే కులం వంశం నశిస్తే ఇక ఆ ధర్మాలు చెప్పేవారు ఆచరించేవారు ఉండక ఏదో విధంగా ఆచరించిన ఫలితాలు ఉండవు కనుక ఆ పర్టిక్యులర్ వృత్తి లేదా సమాజ సేవా విభాగం నశించిపోతుంది. అవునా? కులం అంతటిని అధర్మం వ్యాపిస్తుందంటే అదే అర్థం. జరగవలసిన విధానంలో పనులు జరగకపోతే రావలసిన ఫలితాలు రావు కదా. జరగవలసిన విధానం ఏదో తెలిసిన వారు నశించిపోతే ఇంకేముంది, అంతా నష్టమే. అది కాదండి, క్షత్రియులే కదా యుద్ధం చేస్తున్నది. కులధర్మాలని అంటూ అన్ని కులాల విషయం ఎందుకిక్కడ? యుద్ధం వచ్చినప్పుడు సైన్యాన్ని ప్రత్యేకంగా రిక్రూట్ చేసుకుంటారు. మామూలు సమయంలో క్షత్రులే అధికంగా సైన్యంలో ఉన్నా యుద్ధ సమయంలో రాజ్యంలో ఉండే యువకులందరినీ, అన్ని కులాల వారిని, అన్ని జాతుల వారిని దేశభక్తిని ప్రబోధించి మరీ చేర్చుకుంటారు సైన్యంలో. కొన్ని గ్రామాల్లో అయితే వృద్ధులు, స్త్రీలు, పసిపిల్లలు తప్ప ఇంకెవ్వరూ మిగలరు. కుమ్మరి, కమ్మరి, చాకలి, రైతు, కూలీ, పురోహితులు ఇలా ఏమీ తేడా లేకుండా చేరిపోతారు. వారి వారి కుటుంబ పోషణ ప్రభుత్వం చేస్తుంది, మంచి జీతాలు ఇస్తుంది. యుద్ధంలో చనిపోతే వీరస్వర్గం ఆశ ఒకవైపు, దండిగా నష్టపరిహారం ఇంకోవైపు వస్తాయి. అందుచేత చిన్న చిన్న వృత్తుల వారు, వ్యాపారాల వారు కొల్లలుగా చేరిపోతారు సైన్యంలో. చేరకపోతే బలవంతంగా చేర్చే రాజులు కూడా ఉండేవారు. అందుకే యుద్ధం అంటే ఒక విచిత్రమైన పరిస్థితి. మరి అలా సైన్యంలో చేరిపోయిన వారిలో ఎక్కువ మంది చనిపోతే వారి కుటుంబాల మాట ఏంటి? డబ్బులేవో ఇస్తుంది కానీ ప్రభుత్వం, పాపం వారి భార్యలు, కుమార్తెలు, పసివారు వీరందరి మాట ఏంటి? అదే అంటున్నాడు అర్జునుడు. చనిపోయిన వారి కోసం ఏదో ఒకసారి ఏడ్చి వైరాగ్యంలో కొంచెం రోజులున్నా జీవనం గడవాలి కదా. శారీరక వాంఛలు ఉంటాయి కదా. యుద్ధంలో చావగా మిగిలిన పురుషులు వారు ఎవరైనా సరే, ఏ కులం వారైనా సరే వారేగా మిగిలేది సమాజంలో. స్త్రీల సంఖ్య అధికమైపోయి పురుషుల సంఖ్య తగ్గుతుంది. స్త్రీయా పురుషుడా అనే ఆలోచనే ఉంటుంది తప్ప వృత్తుల ఆలోచన ఉండదు. కలగలుపు తప్పదు. వంశపారంపర్యంగా వస్తున్న అలవాట్లు, నైపుణ్యం కల్తీ అవ్వక తప్పదు. సమాజ సమతుల్యత దెబ్బతింటుంది అని వివరిస్తూ అర్జునుడు, అధర్మాభిభవాత్ కృష్ణ ప్రదుష్యంతి కుల స్త్రియః స్త్రీషు దుష్టాసు వాష్ణేయ జాయతే వర్ణశంకరః. హే కృష్ణ, అధర్మాభిభవాత్, అధర్మం ఆక్రమించడం వలన అంటే నియమితమైన ధర్మములు పాటించబడే మార్గాలు లేకపోవడం వలన కులస్త్రియః ప్రదుష్యంతి, కులస్త్రీలు అంటే ఆయా కులములకు చెందిన స్త్రీలు తప్పనిసరి పరిస్థితులలో శారీరక మానసిక అవసరాల కారణంగానూ జీవనభృతి కోసమని సమాజ పరిస్థితుల వలన తమ ధర్మముల నుండి తొలగక తప్పదు, అంటే చెడక తప్పదు. వార్ష్ణేయ, ఓ కృష్ణ, స్త్రీషు దుష్టాసు సతీషు, స్త్రీలు చెడగానే వర్ణశంకరః జాయతే. వర్ణశంకరం అంటే డివిజన్ ఆఫ్ వర్క్లో ఉండవలసిన సరిహద్దులు చెరిగిపోవడం తప్పదు. అబ్బా, ఎన్ని నష్టాలో యుద్ధం వలన.
అంతేనా? ఇంకా చెప్తున్నాడు అర్జునుడు. శంకరో నరకాయైవ కులజ్ఞానాం కులస్య చ పతంతి పితరో హేషాం లుప్తపిండోదక క్రియాః. ఇలా వర్ణశంకరం జరిగితే కులజ్ఞానం కులాన్ని చెడగొట్టిన వారికి, కులస్య చ కులానికి కూడా శంకరః అంటే శంకరం, నరకాయైవ అనేక బాధలకే మూలమవుతుంది. హి ఇంకా ఏషాం పితరః వీరి పితృదేవతలు లుప్తపిండోదక క్రియాః పిండోదక కార్యములు లోపించిన వారే పతంతి అంటే అధోగతి చెందుదురు, అసమర్థులగుదురు అని చెప్తున్నారు. పిండోదకములు, పితృకార్యములు, పితృదేవతలు అంటే నాకు అర్థం కాలేదు. మన మనుష్యులలో ఎలా అయితే డివిజన్ ఆఫ్ వర్క్ ఉందో అలాగే దేవతలలో కూడా ఉంది. ఒక్కొక్క తెగవారు ఒక్కొక్క డ్యూటీ చేయాలి. అందులో పితృదేవతలు అనే ఒక తెగవారు ఉంటారు. వీరి పని ఏంటంటే జన్మ నుంచి జన్మకు అంటే ఒక శరీరం నుంచి మరో శరీరానికి మారే జీవుల వరుస క్రమాల్ని పర్యవేక్షిస్తూ, ఎవరు ఎక్కడ ఉన్నారో రికార్డ్ మెయింటైన్ చేస్తూ, వెనుకటి జన్మలో వారి సంతానం ఏదైనా ఇస్తే దానిని తరువాతి జన్మలో వారికి అందేటట్లు చూడడం. ఇంకా అర్థం కాలేదు. సరే, ఎక్స్ అనే వ్యక్తి చనిపోయినాడు అనుకుందాం. వై అనేవాడు ఎక్స్ యొక్క కుమారుడు. ఎక్స్ చనిపోయిన తర్వాత ఇంకో జన్మలో పి అనే వ్యక్తిగానో జంతువుగానో పుట్టాడు అని అనుకుందాం. మన శాస్త్రం ప్రకారం వై అనేవాడు చనిపోయిన తన తండ్రి ఎక్స్కి అందాలని సంకల్పం చెప్పి పితృదేవతలకి కొంచెం అన్నం ముద్ద, కొన్ని నీళ్లు, నువ్వులు వంటి వాటిని దర్భల మీద మంత్రసహితంగా ఉంచితే పితృదేవతలు వాటిని గ్రహించి పీకి అంటే అతడు స్వీకరించే పదార్థంగా మార్చి అందిస్తారు. ప్రతి సంతానం చనిపోయిన తమ పెద్దల గురించి ఇలా అందివ్వాలని నియమం. అందివ్వకపోతే ఆ పెద్దలు నరకంలోకి పోతారని, అంటే అనేక బాధలు పడతారని శాస్త్రం. పితృదేవతలు కూడా తమ డ్యూటీలు నిర్వహించే అవకాశం లేక ఇబ్బంది పడతారు. నరకం అంటే బాధలు అని అర్థం. నరక బాధలు అని అనుకున్నా తప్పులేదు. ఓ, పితృదేవతలంటే చనిపోయిన మన పెద్దలు కాదన్నమాట, పితరులు అనే దేవతలన్నమాట. మరి ఇలా ప్రతి సంవత్సరం పిండోదకాలు ఇస్తూనే ఉండాలా? ఇవ్వాలనే శాస్త్రం చెప్తోంది. గయ్య వెళితే అక్కడ పిండోదకాలు ఇస్తే అవి అక్షయంగా చిరకాలం అందుతూ ఉంటాయని మరో శాస్త్రం. అయితే వర్ణశంకరం అవగానే వీరిచ్చిన ఈ పిండోదకాలను పితృదేవతలు తాకరంట. అంటే డివిజన్ ఆఫ్ వర్క్ని మనం డిస్టర్బ్ చేయడాన్ని వారు ఇష్టపడరు అని అర్థం. దాంతో శాస్త్రం చెప్పిన దానిని అనుసరించే అవకాశాలు మృగ్యమైపోతాయి. ఆశ్చర్యంగా ఉందే. ఇవన్నీ చెప్తూ అర్జునుడు ముగిస్తున్నాడు క్రమంగా. దోషైరేతై కుల జ్ఞానం వర్ణశంకరకారకైః ఉత్సాజంతే జాతి ధర్మాః కులధర్మాస్య శాశ్వతాః. అంటే కులజ్ఞానం వర్ణశంకరకారకైః కులాన్ని నాశనం చేసే జాతి శంకరుల వలన కలిగే ఏతైః దోషైః ఈ దోషముల చేత శాశ్వతాః జాతి ధర్మాః పరంపరగా వచ్చే వంశధర్మాలన్నీ కులధర్మాశ్చ కులధర్మాలును ఉత్సాజ్యంతే లోపించుచున్నవి. ఉత్సన్న కులధర్మాణం మనుష్యాణం జనార్దన నరకే నీతం వాసో భవతీత్యనుశుశ్రుమా. జనార్దనుడా, ఉత్సన్న కులధర్మాణ నశించిన కులధర్మములు గల మనుష్యాణ మానవులకు నరకే నీతం వాసః నరకమునందే ఉనికి భవతీతి అగునని అనుశుశ్రుమా విని ఉన్నాము. నాకు రాజ్యసుఖాలు స్వర్గసుఖాలు వస్తాయో రావో కానీ నరకం మాత్రం గ్యారంటీ అన్నాడు అన్నమాట అర్జునుడు. అరణమే కాదు, వాపోతున్నాడు కూడాను. అహోబత మహత్పాపం కర్తుం వ్యవసిత వయం యద్రాజ్యసుఖలోభేన హంతం స్వజనముజ్జతాః. ఎంత పనైంది, వాళ్ళలాగే మనము చేశాం. అహోబత ఆశ్చర్యం, అయ్యో అయ్యో. యద్వయం రాజ్యసుఖలోభేన ఏ కారణం చేత మనం రాజ్యసుఖం అనే లోభం చేత స్వజనం హంతుముజ్జతాః బంధువులను సంహరించాలని సిద్ధపడ్డామో తత్ ఆ కారణం చేత మహత్ పాపం కర్తుం వ్యవసితాః గొప్ప పాపాన్ని చేయడానికి సిద్ధపడిపోయినాం. ఒక నిర్ణయానికి వచ్చేసాడన్నమాట. ఎలాంటి నిర్ణయమో తెలుసా? వారు నన్ను చంపినా నేను వారిని చంపను అంటున్నాడు.
అదేంటి? అదే క్షేమతరమట. వారు నన్ను చంపితే నాకు స్వర్గమే, నేను వారిని చంపితే నాకు నరకమే. నేను యుద్ధం చేయను కనుక, యుద్ధం చేయని నన్ను వారు చంపారు కనుక వారికే ఖచ్చితంగా నరకం. భలే అన్నాడే. ఇది మామ ప్రతీకారం అశస్త్రం శస్త్రపాణయ ధార్తరాష్ట్రేరణే హన్యో తన్మే క్షేమతరం భవేత్. అంటే శస్త్రపాణయ ధార్తరాష్ట్రా, చేతులలో ఆయుధాలున్న దుర్యోధనాదులు అశస్త్రం అప్రతీకారం మాం, ఆయుధము లేని స్పందించని నన్ను రణే హన్యుర్యది, యుద్ధంలో చంపేస్తే తత్మే క్షేమతరం భవేత్, అది నాకు మరింత మంచిదే అవుతుంది. తప్పు చేసిన దుర్యోధనాదులను శిక్షించడానికి యుద్ధం చేయాలని కృష్ణుడు ఉపదేశిస్తాడేమో అని ముందుకాళ్లబంధంగా తాను యుద్ధం చేయకపోయినా దుర్యోధనాదులకి నరకం వచ్చే మార్గం ఉందని చెప్తున్నాడన్నమాట. చాకచక్యంగా తన అస్తానే స్నేహకారుణ్యాదులను, అంటే కూడని చోట చూపిస్తున్న కరుణ, స్నేహం మొదలైన వారిని సమర్థించుకుంటున్నాడు. అంతేకాదట, ఇక యుద్ధం చేయనని రథం మీద చతికిలపడిపోయినాడని సంజయుడు వివరిస్తున్నాడు. ఏవముక్త్వార్జున సంఖ్యే రథోపస్థ ఉపావిశత్ విసృజ్య ససరం చాపం శోక సంవిఘ్న మానసః. అంటే సంఖ్యే యుద్ధరంగంలో అర్జున ఏవం ఉక్త్వా, అర్జునుడు ఇలా పలికి శోక సంవిఘ్న మానసః, దుఃఖము చేత చలించిపోయిన మనస్సుతో ససరం చాపం విసృజ్య, బాణములతో కూడిన విల్లును విడిచి రథోపస్తే, రథము మీద ఉపావిసతు చతికిల పడిపోయెను. గాంధీవం స్రంసతే హస్తాత్ అన్నాడు కదా, అలా జారిపోతున్న ధనుర్బాణాలని వదిలేసి దిగాలుగా కూర్చున్నాడు అర్జునుడు. యాగ సంకల్పం చేసి ఆహుతులు సమర్పించబోయే ఋత్విక్కు సృక్కు సవాల్ని వదిలేసినట్లుగా వదిలివేశాడు పాపం. యాగం ఏంటి, సృక్సృవాలేంటి, ఇది యుద్ధం కదూ. చమత్కారంగా అంటున్నాను, నిజానికి ఇది ఒక యాగమే. భీముడు యుద్ధ ప్రారంభంలో సహదేవుడితో అంటాడు, చత్వారో భయన్ ఋత్విజః స భగవాన్ కర్మోపదేష్టా హరిః సంగ్రామాధ్వర దీక్షితో నరపతిః పత్ని గృహీతవ్రత కౌరవ్యాః పశవః ప్రియా పరిభవ క్లేశోపశాంతి ఫలం రాజన్యోపనియంత్రణాయ రసతి స్ఫీతం యశోదుందుభిః. మన నలుగురు ఋత్విక్కులం, కర్మాధ్యక్షుడు శ్రీకృష్ణుడు, ధర్మరాజు దీక్షపూర్ణ యజమాని, ద్రౌపది నియమాల్ని పాటిస్తోంది, కౌరవులందరూ యాగ పశువులు, ప్రియురాలికి జరిగిన పరాభవానికి ప్రతి చేయడమే ఫలం, రాజులందరినూ ఆహ్వానిస్తూ యుద్ధ దుందుబులు మ్రొగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో యుద్ధంలో చాలా ముఖ్యమైన అర్జునుడు విషాదంతో ముగించుకుంటున్నాడు. ఎంత చిత్రం అంటూ ఉపనిషత్ సమానమైన భగవద్గీత అనబడే బ్రహ్మ విద్యారూప యోగశాస్త్రంలో శ్రీకృష్ణార్జున సంవాదంలో మొదటి భాగమైన అర్జున విషాద యోగాన్ని సంపన్నం చేస్తున్నారు వ్యాసుల వారు. ఇక్కడతో 9 భాగాలు పూర్తయినాయి. మొదటి అధ్యాయం పూర్తయింది. మిగిలింది తర్వాత తెలుసుకుందాం. శ్రీమన్మహాభూతపురే శ్రీమత్కేశవ యజ్వరః కాంతిమత్యాం ప్రసూతాయ యతిరాజాయ మంగళం.